హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనము మ్యాథ్స్ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది నేను ప్రిపేర్ చేసుకున్న మ్యాథ్స్ నోట్స్ అండి. ఫస్ట్ మ్యాథ్స్లో సంఖ్యామానం, నెంబర్ సిస్టమ్, ఇది ఇందులో నుండి 4 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ స్థాన విలువలు, ముఖ విలువలు అంటే ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూస్. నెక్స్ట్ సహజ సంఖ్యలు, ఆఫ్టర్ బాజ్నేయ సూత్రాలు, పూర్ణాంకాలు, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, హార్డ్ నెంబర్స్ అంటాం. కారణాంకాలు, గాసాబా, కాసాగు, ఎల్సిఎం, జీసీడీ. నెక్స్ట్ వర్గం, వర్గమూలం, గణం, ఘనమూలం, అకర్ణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్, ఇరేషనల్ నెంబర్స్. ఈ టాపిక్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నెక్స్ట్ భిన్నాలో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము టుమారో. ఈరోజు అయితే ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సంఖ్యామానం. ఫస్ట్ అంకెలు. అంకెలు అంటే ఏంటి? 0 నుండి స్టార్ట్ అయ్యే అన్నిటినీ అంకెలు అంటాము. ఇంగ్లీష్లో డిజిట్స్ అంటాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అప్ టు 9 ఉండే వాటిని అంకెలు అంటాము. సంఖ్యలు అంటే 11, 12, 30 అప్ టు చాలా అన్నట్టు. 1 డిజిట్ ఉండేటి అంకెలు, మిగతాయి సంఖ్యలు అంటాం. ఓకే, 2 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉపయోగించి తయారు చేయడం సంఖ్యలు అంటాం. ఓకే, అంటే వాటిని నెంబర్స్ అంటే 25, 29, 333, 344, 399 ఆ విధంగా. 2 అంకెల చిన్న సంఖ్య 10. 2 అంకెలలో చిన్నది 10, పెద్దది 99 తర్వాత 100 వస్తుంది కాబట్టి అది 100 అనేది 3 అంకెల్లో చిన్న సంఖ్య అవుతుంది. ఈ విధంగా. నెక్స్ట్ 4 అంకెల పెద్ద సంఖ్య. 4 అంకెల పెద్ద సంఖ్య ఏంటిది? 9999 నుండి 3 అంకెల చిన్న సంఖ్య 100 తీసివేయగా 4 అంకెల పెద్ద సంఖ్య నుండి 3 అంకెల చిన్న సంఖ్యను తీసేస్తున్నాం. ఇక్కడ చూడండి, 9999 నుండి 100ని తీసేస్తున్నాం. తీసేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 9899. ఈ విధంగా చేయడం అంటే టెట్లో ఈ విధంగానే క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఇటువంటి బిట్స్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ బిట్, 4 అంకెల పెద్ద సంఖ్య నుండి 2 అంకెల పెద్ద సంఖ్యను తీసేయడం. 4 అంకెల పెద్ద సంఖ్య అంటే ఏంటి? ఫస్ట్ 9999. 2 అంకెల పెద్ద సంఖ్యను తీసేయడం. 2 అంకెల పెద్ద సంఖ్య ఏంటిది? 99. 4 అంకెల పెద్ద సంఖ్య నుండి 2 అంకెల పెద్ద సంఖ్యను తీసేయడం. తీసేస్తే ఎంత అవుతుంది? 9 - 9 0. 9 - 9 0. ఇక్కడ 9. ఆన్సర్ ఇస్ 9900. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫేస్ వాల్యూ ఆర్ న్యాచురల్ వాల్యూ అంటే ముఖ విలువ అని అంటారు. ముఖ విలువ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఒక అంకెకు దానికి ఉండే విలువను ముఖ విలువ అంటారు. అంటే ఇక్కడ 0 యొక్క ఫేస్ వాల్యూ 0, 2 యొక్క ఫేస్ వాల్యూ 2. ఇప్పుడు 425లో 4 యొక్క ఫేస్ వాల్యూ 4, ఆ విధంగా అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ వాల్యూ. ఇదేమో ఫేస్ వాల్యూ, ఇక్కడ ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ అంటాం. స్థాన విలువలు అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ 1 ఏమంటారు? వన్స్, 2 టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 1 lakh, 10 lakh, 1 crore. తెలుగులో ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు కదా. ఈ ప్లేస్ని ఇప్పుడు 9 యొక్క స్థాన విలువ ఎంత? 9 crores. 2 యొక్క స్థాన విలువ 1 lakh. 4 యొక్క స్థాన విలువ 1000, 4000. ఓకే, 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? 20. పదుల ప్లేస్ కాబట్టి, టెన్స్ కాబట్టి 20 అవుతుంది. ఇది ప్లేస్ వాల్యూ. ఇక్కడ చూద్దాం, ఒకే అంకె ఏ స్థానంలో ఉన్నట్లయితే అది దాని యొక్క స్థాన విలువ అవుతుంది. క్వశ్చన్, ఇక్కడ 1,37,627 అనే సంఖ్యలో 7 యొక్క స్థానం ఎంత అని అడిగారు. 7 యొక్క స్థానాల మొత్తం ఎంత అని అడిగారు. స్థానాల మొత్తం ఎంత అంటే ఇక్కడ 2 7లు ఉన్నాయి. ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7 ఉంది. దీని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ కాబట్టి 7,000. దీని యొక్క ప్లేస్ వాల్యూ వన్స్ కాబట్టి 7. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ తీసేస్తే ఎంత? మొత్తం అడిగారు. మొత్తం అడిగితే ఎంత? అడిషన్ చేయాలి కాబట్టి 7,000 + 7 7,007. ఆన్సర్ ఈస్ 7,007.
నెక్స్ట్ 7000 ప్లస్ 7 7007 మొత్తం అడిగారు కాబట్టి తీసేయాలి, అడిగితే మైనస్ చేయాలి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ 5234 సంఖ్యలో 2 యొక్క స్థాన విలువ అండ్ ముఖ విలువ అడుగుతున్నారు. అంటే స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ, ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ. 5234 ఇందులో 2 యొక్క స్థాన విలువ, 2 అంటే ఇక్కడ ఉంది ప్లేస్, దీని యొక్క స్థాన విలువ ఏమవుతుంది, 1s 10s 100s మరియు ఫేస్ వాల్యూ 2 ప్లస్ 200 ఏమవుతుంది, 200 నాట్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 1,68,435లో 8 యొక్క విలువ భేదం ఎంత? 8 యొక్క ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ యొక్క విలువల భేదం ఎంత? 8 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. దీని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? ఫస్ట్ 8,000, ఫేస్ వాల్యూ అంటే 8 ఓన్లీ. 8,000 మైనస్ 8 భేదం అడిగారు కాబట్టి మైనస్ చేస్తున్నా. 8,000 లకి 8 తీసేస్తే 7,992. 7,992. ఓకే. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ ఎన్, వీటిని సహజ సంఖ్యలు అని అంటారు. లెక్కించే నెంబర్ని సహజ సంఖ్యలు అంటారు. దీన్ని ఎన్తో సూచిస్తారు. ఒక అంకె సహజ సంఖ్యలు. ఒక అంకె సహజ సంఖ్యలు ఏంటంటే 1 నుండి 9 వరకు ఉండేటి ఒక అంకె సహజ సంఖ్యలు. 2 అంకెల సహజ సంఖ్యలు 10 నుండి 99 వరకు ఉన్న సహజ సంఖ్యలను 2 అంకెల సహజ సంఖ్యలు అంటాం. ఇప్పుడు నెక్స్ట్ 100 పెట్టినా అనుకో 3 అంకెల సహజ సంఖ్యలు అవుతాయి. ఇక్కడనే చూడండి, ఒక అంకె సహజ సంఖ్యలో పెద్దదేది 9, చిన్నది 1. 2 అంకెల సహజ సంఖ్యలో చిన్నది 10, 2 అంకెల సహజ సంఖ్యలో పెద్దది 99. ఈ విధంగా కూడా అడగచ్చు. నెక్స్ట్ ఏ విధంగా అంటే ఒక అంకె సహజ సంఖ్యలు మొత్తం ఎన్ని 9. 2 అంకెల సహజ సంఖ్యలు మొత్తం ఎన్ని 90, ఎందుకంటే 10 నుండి 99 మధ్యలో ఉన్న నెంబర్స్ 90 ఉంటాయి. 3 అంకెల సహజ సంఖ్యలు 100 నుండి 999 ఉంటాయి. 3 అంకెల సహజ సంఖ్యల మొత్తం ఎంత 900 ఉంటాయి. 3 అంకెల సహజ సంఖ్యల పెద్దది 999. ఈ విధంగా 3 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే. 4 అంకెల సహజ సంఖ్యలు. 4 అంకెల సహజ సంఖ్యలో చిన్నది 1000, పెద్దది 9999. 1000 నుండి 9999 మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉంటాయి? 9000 సంఖ్యలు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ సహజ సంఖ్యల మొత్తం. సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటిది? n × n+1/2. ఏ విధంగా అంటే సహజ సంఖ్యల మొత్తం ఏ విధంగా తెలుసుకోవాలంటే 1 + 2 + 3 + 100 ఉన్నాయి అనుకోండి. ఇందులో 100 100+1/2 వేయాలి. లాస్ట్ నెంబర్ ఎంత ఉంటుందో ఆ నెంబర్ n అనుకుంటున్నాం. ఓకే. n టైమ్స్ కాబట్టి లాస్ట్ నెంబర్ ఎంత ఉంటుందో ఆ నెంబర్ని మనము nగా భావించి అక్కడ ఈ విధంగా వేస్తాము. సహజ సంఖ్యలు అనేటి ఏంటి? ఇన్ఫినిటీ. ఓకే. దీనిని సర్ ఫెడరిక్ గాస్ కనుగొన్నాడు. ఇందులో ఒక క్వశ్చన్ చూద్దాము. సహజ సంఖ్యల ఫార్ములా ఏంటిది? n × n+1/2. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పద్మ మొదటి రూపాయి, రెండో రోజు 2 రూపాయలు, మూడో రోజు 3 రూపాయల చొప్పున 30 రోజుల్లో ఉన్న నెలలో ఎంత జమ చేసింది? పద్మ మొదటి రోజు 1 రూపాయి జమ చేసింది, రెండో రోజు 2 రూపాయలు జమ చేసింది, మూడో రోజు 3 రూపాయలు జమ చేసింది. అట్లా 30 రోజుల్లో ఎంత జమ చేసింది? దీనికి ఆన్సర్ ఎట్లా అంటే చూడండి, 1 రోజు 1 రూపాయి, 2 రోజులు 2 రూపాయలు, 3 రోజులు ఎంత మొత్తం 30. కాబట్టి 30 × 30+1/2 ఈ విధంగా చేస్తే మన ఆన్సర్ వస్తుంది. 30 × 30+1/2. 30 30+1 31/2. 2 1s 2 15s. 15 × 31 465. ఆన్సర్ ఈస్ 465. 30 రోజుల్లో కాబట్టి 1 నుండి 30 వరకు వేసుకొని 30 30+1/2 వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ 100 సహజ సంఖ్యల మొత్తం. ఇక్కడ ఏమడిగారు? 100 సహజ సంఖ్యల మొత్తం అని అడిగారు. 100 సహజ సంఖ్యల మొత్తం అంటే 100 × 100+1/2 అంటే n × n+1/2 ఫార్ములా బేస్డ్. 100 100+1/2 అంటే 100 101/2. ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. 50 2 1s 2 50s. 50 × 101 50 50. ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తారు. ఆల్రెడీ వచ్చింది కూడా టెట్ అండ్ డిఎస్సిలో 100 సహజ సంఖ్యల మొత్తం అని. ఎంత? 50 50.
మరి 200 సహజ సంఖ్యల మొత్తం 200 201/2 ఏమవుతుంది? 200 201/2 వేస్తే 2 1s 2 100s ఏమవుతుంది? 10,000 100 అవుతుంది. ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించి ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, బేస్ సంఖ్యలు, సరి సంఖ్యలు, ప్రధాన సంఖ్యల యొక్క కోడ్ ఇవన్నీ తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.